శ్రీమద్భాగవతంలోని 322 పద్యం. అఖిల వార్తలు ముందు నన్నడుగుచుండు నడుగడీరేయి నీ తండ్రి ఎవని నాథ, మందిరములోన విదురుతో మంతనంబు నిన్నయాడుచుండెను నేడు లేడు. ధర్మరాజా, నీపై తండ్రి గారు ప్రతిదినము వార్తలేమిటని నన్ను అడుగుతూ ఉండేవారు. ఈ రాత్రి ఆయన నన్నేమీ అడగలేదు. నిన్నటి వరకు రాజమందిరంలో విదురునితో కలిసి రహస్యాలోచనలు చేస్తూ ఉండేవాడు. ఈనాడు కంటికి కనిపించకుండా వెళ్ళాడు. శ్రీమద్భాగవతంలోని 323 పద్యం. ఇది వచన భాగంగా ఉంది. విదురుడు, గాంధారి, ధృతరాష్ట్రులు నాకు చెప్పకుండా నా కన్ను గప్పి ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయారో తెలియదు అంటూ సంజయుడు బావురుమన్నాడు. ఆ సమయంలో తుంబుడునితో నారదుడు అక్కడికి విచ్చేశాడు. ధర్మరాజు లేచి తమ్ములు తాను వారికి నమస్కారం చేసి పూజించాడు. అనంతరం అజాతశత్రుడు బ్రహ్మమానసపుత్రునితో ఈ విధంగా పలికాడు. శ్రీమద్భాగవతంలోని 324 పద్యం. అక్కట తల్లి తండ్రులు గృహంబున లేరు మహాత్మా, వారు నేడెక్కడ పోయిరో ఎరుగా, నెప్పుడు బిడ్డల పేరు గుచ్చితా బొక్కుచునుండు తల్లి ఎటు పోయెనోకో, విపదంబురాసికిన్ నిక్కము కర్ణధారుడవు నీవు, జగజ్జన పారదర్శనా. దేవర్షి, నీవు సర్వజ్ఞుడవు. ముల్లోకాలలో నీకు తెలియదంటూ ఏమీ లేదు. ఆపదలనే సముద్రం దాటించడానికి నిజంగా నీవు కర్ణధారుడవు. అయ్యో మహాత్మా, ఏమని చెప్పమంటావు? తెల్లవారి చూసేసరికి మా తల్లిదండ్రులు ఇంట్లో లేరు. వారు ఇల్లు వదిలి ఎక్కడికి పోయారో తెలియకుండా ఉంది. సర్వదా తన బిడ్డలను పేరు పేరునా తలుచుకుని తల్లడిల్లే మా తల్లి ఎటుపోయిందో, ఏమైపోయిందో అని అన్నాడు. శ్రీమద్భాగవతంలోని 325 పద్యం. ఇది వచన భాగంగా ఉంది. ఆ పలుకులు విని నారదుడు ఇలా అన్నాడు. ధర్మరాజా, ఈ విశ్వమంతా ఈశ్వరాధీనం. పరమేశ్వరుడే ప్రాణులను ఒకరితోనొకరిని కలుపుతూ విడదీస్తూ ఉంటాడు. మృక్కుతాళ్ళు పొడిచి మెడకు పలుపులు తగిలించి పగ్గాలు చేత పట్టుకుని కర్షకుడు ఎద్దులను తిప్పినట్లుగా భగవంతుడు కర్తవ్యాలను బోధించి వేదవాక్కులనే త్రాళ్లు బిగించి వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణమైన విధంగా ఇంద్రాది దిక్పాలకులతో సహా ప్రాణులను ఇష్టం వచ్చినట్లు తిప్పుతూ ఉంటాడు. క్రీడాకారుని ఇష్టానుసారం పాచికలు, బంతులు మొదలైన ఆట వస్తువులు కలుస్తూ విడిపోతూ ఉన్నట్లు భగవంతుని ఇచ్ఛానుసారం ప్రాణులకు సంయోగం, వియోగాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. సమస్త దేవలోకము ఆత్మస్వరూపంలో నిత్యమైనదే, దేహ రూపంలో అనిత్యమైనదే ఉంటుంది. మరో విధంగా చూస్తే రెండూ కాకుండా ఉంటుంది. అనిర్వచనీయమైన బ్రహ్మస్వరూపం పొందినప్పుడు నిత్యానిత్యమై ఉంటుంది. కొండ చిలువ పట్టుకున్న మనుషుడు ఇంకో మనుషునికి సాయం చేయలేనట్లు పాంచభౌతికమై కాలకర్మాధీనమై సంసార పంక నిర్మగ్నమైన దేహం పరులను కాపాడలేదు. చేతులున్న ప్రాణులకు చేతులు లేని చతుష్పాద జంతువులు, కాళ్ళుండి కదలగల ప్రాణులకు కాళ్ళు లేని తృణాదులు ఆహారమవుతున్నాయి. పెద్ద జంతువులైన పెద్ద పులులు మొదలైనవి లేళ్ళు మొదలైన చిన్న జంతువులను తింటున్నాయి. సమస్త దేహదారుల దేహాల్లో జీవుడు ఉన్నందువల్ల జీవికి జీవియే జీవనాధారమవుతున్నది. చేతులున్న ప్రాణులతోనూ చేతులు లేని ప్రాణులతోనూ నిండిన ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపంగా భావించు. అంతకంటే అన్యం లేదు. తన మాయా విశేషం చేత మహామాయావి అయిన పరాత్పరుడు బహురూపాలు ధరించి తానే భోక్తయే భోజ్యమై లోపల వెలుపల అంతటా తానై విరాజిల్లుతున్నాడు. అందువల్ల మహారాజా, నా తల్లిదండ్రులు దీనులే, దిక్కులేని వారే. నన్ను వదిలి ఏమైపోతారో, ఎలా జీవిస్తారో
అనే విచారం మాను. అజ్ఞాన మూలకమైన మమకారం పెంచుకొని అనవసరంగా మనస్సును క్లేశపెట్టుకోవద్దు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.